హాయ్ స్టూడెంట్స్, ఈ ఫ్రెండ్స్లో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించిన చిన్నపాటి డెమో అంటే క్లాసెస్ ఏ విధంగా ఉండబోతున్నాయో దానికి సంబంధించి చెప్తా ఫ్రెండ్స్. ఓకే, దీనికంటే ముందు అసలు ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ నోటిఫికేషన్. సో 2018లో వచ్చింది, బట్ 300 పోస్టులే. ఇప్పుడు వచ్చేసరికి 630 పోస్టులు, ఇంకా పోస్టులు యాడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఓకే, ఇంకొక 100 పోస్టులు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది, 100-200 పోస్టులు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పెద్ద నోటిఫికేషన్, ఫార్మసిస్ట్కి సంబంధించిన పెద్ద నోటిఫికేషన్. ఎవరైనా ఫార్మసిస్ట్ జాబ్ గోల్ పెట్టుకున్న వాళ్ళైతే ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకోండి. సో ఇప్పుడు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం ఛాన్స్ అంటే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకోసం అంటే ఓన్లీ సబ్జెక్టే ఉంది, జిఎస్ లేదు ఇక్కడ, ఓన్లీ సబ్జెక్టే. మన సబ్జెక్ట్ చదువుకొని వెళ్ళిపోతే నియర్ బై జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, తర్వాత వచ్చేసరికి సో శాలరీ వచ్చేసరికి ఖచ్చితంగా మేబీ 40,000, అరౌండ్ 40,000 మీ చేతికి వచ్చే ఛాన్స్ ఉంది. సో శాలరీ 40,000తో ఒక గవర్నమెంట్ జాబ్, మన ప్రొఫెషన్ సంబంధించిన ఫార్మసిస్ట్ జాబ్ రావడానికి, మీరు తెచ్చుకోవడానికి ఇదే మంచి అవకాశం. సో దీనికి సంబంధించిన కోచింగ్ ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. సో 1 మంత్ కోచింగ్ ఉంటుంది. ఫీజు వచ్చేసరికి 10,000. ఓకే, ఎవరెవరైతే 10,000 పే చేస్తారో వాళ్ళకి ఆ లింక్ పంపుతా. ఆ లింక్లో అంటే మీన్స్ ఆ లింక్లో జాయిన్ అవుతారు. సో వాళ్ళు వీడియోస్ చూడొచ్చు. ఓకే, సో దానికి సంబంధించిన చిన్నపాటి వీడియో డెమో చూద్దాం ఎట్లుంటాయి క్లాసెస్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ సుటిక్ సంబంధించి ఎవల్యూషన్ ఆఫ్ టాబ్లెట్స్లో డిజల్యూషన్ ఆపరేటర్స్ 1 IP1 ఏది, IP2 ఏది, ఆర్ USP1 ఏది, USP2 ఏదని అడుగుతాడు. ఓకే, సో అందరికి రొటేటింగ్ ప్యాడల్, రొటేటింగ్ బాస్కెట్ చదువుకొని వెళ్తారు, బట్ అక్కడికి పోయిన తర్వాత కన్ఫ్యూజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దాన్ని సింపుల్గా గుర్తుంచుకోవడం ఎట్లా అంటే IP1, IP2. సో ఇక్కడ 2 IP2 వచ్చేసరికి 2 ఇంగ్లీష్ లెటర్లలో 2 వచ్చేసరికి బి. సో బి బాస్కెట్. ఓకే, రొటేటింగ్ బాస్కెట్. సో ఇంకా మీకు కన్ఫ్యూజన్ లేదు. IP2 వచ్చేసరికి సో 2 ఇంగ్లీష్ లెటర్లో సెకండ్ లెటర్ బి, బాస్కెట్, రొటేటింగ్ బాస్కెట్. సో ఆబ్వియస్లీ IP1 ఆపరేటర్స్ రొటేటింగ్ ప్యాడల్ అవుతుంది. సో దీనికి ఆపోజిట్ లో USP1, USP2 ఉంటుంది. USP1 వచ్చేసరికి సో IP కి ఆపోజిట్ లో IP2, IP1 వచ్చేసరికి దీనికి ఆపోజిట్ సో 2 బాస్కెట్. ఓకే, USP1 వచ్చేసరికి బాస్కెట్, USP2 వచ్చేసరికి ప్యాడల్. సో సింపుల్ గా దీనికి ఆపోజిట్. ఫస్ట్ మనం ఇందులో చేయాల్సింది ఒకటే, IP2 ఆపరేటర్స్ ఏది గుర్తుంచుకుంటే సరిపోతుంది. IP2 ఆపరేటర్స్ సో నెంబర్ 2 ప్రకారం బి. సో ఇంగ్లీష్ లెటర్లలో సెకండ్ లెటర్ బి. సో బాస్కెట్, IP2 ఆపరేటర్స్ బాస్కెట్, IP1 ప్యాడల్. ఓకే, దీనికి ఆపోజిట్ USP1, USP2. USP1 వచ్చేసరికి దీనికి ఆపోజిట్ రొటేటింగ్ బాస్కెట్, USP2 ప్యాడల్. సో ఆ విధంగా మన సుటిక్స్ లో ఇది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో ఇట్లాంటి ఇంకా ట్రిక్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీ క్లాసెస్ లో జాయిన్ అయినాక వస్తాయి. తర్వాత అట్ ద సేమ్ టైం మైక్రోబయాలజీ. ఓకే, మైక్రోబయాలజీకి సంబంధించి చూద్దాం. సో మైక్రోబయాలజీలో స్టెయినింగ్ లో లిపిడ్ కంటెంట్, మెగ్నీషియం రైబోన్యూక్లియేట్, టెకోయిక్ యాసిడ్. సో ఎందులో ఉంటాయి, ఎందులో ఉండవు. గ్రామ్ పాజిటివ్ లో, గ్రామ్ నెగిటివ్ లో ఉంటాయా, ఉండవా? సో సింపుల్ గా టెకోయిక్ యాసిడ్ ఇస్ ప్రజెంట్ ఇన్ గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. సో లిపిడ్ కంటెంట్ వాస్ హై ఇన్ గ్రామ్ పాజిటివ్ ఆర్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని అడుగుతాడు. సో గుర్తుంచుకోవడం సింపుల్, ఏం లేదు. మన మనుషులు మామూలుగా సో అమ్మాయిలు అయితేమో మైనస్ అనుకుంటాం, అబ్బాయిలు అయితేమో ప్లస్ అనుకుంటాం. సో దాన్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. సో మాక్సిమం అబ్బాయిలు సంవాట్ లీన్ ఉంటారు. సో ఫ్యాట్ కంటెంట్ ఒక్కోసారికి మాక్సిమం అమ్మాయిలకు ఉంటుంది. ఓకే, సో ఆ విధంగా లిపిడ్ కంటెంట్ అనేది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఉంటుందని మనం గుర్తుంచుకోవచ్చు. సో ఫ్యాట్ కంటెంట్ మామూలుగా హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే అమ్మాయిలలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అబ్బాయిలతో కంపారిజన్, అంటే ఫ్యాట్ కనబడుతూ ఉంటుంది. సో అట్లా నెగిటివ్, సో గ్రామ్ నెగిటివ్ లో లిపిడ్ కంటెంట్ ఉంటుంది. తర్వాత మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ అండ్ టెకోయిక్ యాసిడ్ వాస్ ప్రజెంట్ ఇన్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా గుర్తుంచుకోవడం కోసం. సో బ్రెయిన్ ఫంక్షనింగ్ వచ్చేసరికి మాక్సిమం అబ్బాయిలలో ఎక్కువ ఉంటుంది బ్రెయిన్ ఫంక్షనింగ్. సో ఎందుకోసం అంటే అబ్బాయిల బ్రెయిన్లలో మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ అనేది ఉంటుంది. సో దీనివల్ల అబ్బాయిల బ్రెయిన్ ఫంక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో టెక్నిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. సో చూడండి, సో అమ్మాయిలు 24 గంటలు చదువుతారు, 24 గంటలు కూర్చొని చదువుతారు. అబ్బాయిలు జస్ట్ 1 అవర్ చదివేస్తారు. సో మొత్తం టెక్నిక్స్ తో వచ్చేస్తూ ఉంటాయి, మొత్తం టెక్నిక్ 1 అవర్. సో వాళ్ళు 24 గంటలు చదివింది జస్ట్ 1 అవర్ చదివేస్తూ ఉంటారు. సో ఎందుకోసం అంటే వాళ్ళ బ్రెయిన్ లో మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ ఉండడం వల్ల వాళ్ళకి టెక్నిక్స్ ఇస్తూ ఉంటాయి, ఎక్కువ టెక్నిక్స్ యూజ్ చేసి ఈజీగా గుర్తుంచుకుంటూ ఉంటారు. ఓకే, సో ఆ విధంగా మెగ్నీషియం రైబోన్యూక్లియేట్, టెకోయిక్ యాసిడ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఎక్కువ ఉంటాయి, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఉంటాయి, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఉండవు. సో ఈ విధంగా లిపిడ్ కంటెంట్, మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ అండ్ టెకోయిక్ యాసిడ్ అనేవి ఎక్కడ ఉంటాయి, ఏ బ్యాక్టీరియాలో ఉంటాయని మనం గుర్తుంచుకోవచ్చు ఈజీగా. లిపిడ్ కంటెంట్ సో అమ్మాయిలు ఎక్కువ ఉంటుంది, అబ్బాయిలు తక్కువ ఉంటుంది. సో ఆ విధంగా అమ్మాయిలు అంటే మైనస్, మనం మైనస్ తో చేస్తూ ఉంటాం, వాళ్ళని డినోట్ చేస్తూ ఉంటాం. సో అట్లా లిపిడ్ కంటెంట్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ అండ్ టెకోయిక్ యాసిడ్ ఎక్కడ ఉంటాయంటే గ్రామ్ పాజిటివ్ లో. సో మెగ్నీషియం రైబోన్యూక్లియేట్ బ్రెయిన్ లో ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ టెక్నిక్స్ వాడుతూ ఉంటారు అబ్బాయిలు, గ్రామ్ పాజిటివ్. సో అట్లా ఈ విధంగా మనం
ఈ 3 గుర్తుంచుకోవచ్చు. సో ఇది సింపుల్, ఇది గుర్తుంటే మీకు స్టైనింగ్ మొత్తం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇది గుర్తుంచుకోవడం గురించి ఇది ట్రిక్ ఫార్మస్యూటికల్ మైక్రోబయాలజీలో. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫార్మకాగ్నసీ ట్రిక్స్ చూద్దాం. ఫార్మకాగ్నసీ లాక్సేటివ్స్. సో లాక్సేటివ్స్ కింద వచ్చే డ్రగ్స్ ఏవి అంటే సెన్నా, ఇసబ్గులా, క్యాస్టర్ ఆయిల్, అలో, రుబార్బ్. సెన్నా, ఇసబ్గాల్, క్యాస్టర్ ఆయిల్, అలో, రుబార్బ్. సో వీటిని గుర్తుంచుకోవడం కోసం సింపుల్. సో లాక్సేటివ్ ఫంక్షన్ వచ్చేసరికి స్టమక్ లో మొత్తం అది సాఫ్టనింగ్ చేయడానికి, సో అట్ ద సేమ్ టైం పర్గేటివ్ లెక్క కూడా యాక్ట్ చేస్తూ ఉంటే స్టమక్ క్లీన్ చేయడానికి మొత్తం ఉన్న వాటిని. సో మనం ఎప్పుడైతే విహారయాత్రలకు వెళ్దాం అనుకుంటామో అప్పుడు మొత్తం స్టమక్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత విహారయాత్రలకు వెళ్ళాలి. ఓకే, లేకపోతే ఏమవుతుంది, విహారయాత్రలో మొత్తం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అందుకోసమే ఎప్పుడైతే విహారయాత్రలకు వెళ్దాం అనుకున్నామో అప్పుడు లాక్సేటివ్స్ యూజ్ చేసుకుంటే స్టమక్ మొత్తం క్లీన్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం షికార్కి వెళ్దాం అనుకున్నామో లాక్సేటివ్స్ వాడితే ఆటోమేటిక్ గా మొత్తం స్టమక్ మొత్తం క్లీన్ అవుతుంది. సో దాన్ని బేట్ చేసుకుని షికార్, ఎస్ బేట్ చేసుకుని సెన్నా, ఐ బేట్ చేసుకుని ఇసబ్గులా, సి బేట్ చేసుకుని క్యాస్టర్ ఆయిల్, ఏ బేట్ చేసుకుని అలో, ఆర్ బేట్ చేసుకుని రుబార్బ్. సో లాక్సేటివ్. సో సెన్నా, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సెన్నా, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెన్నా? సో మనం ఆల్రెడీ షికార్ పెట్టుకొని గుర్తుంచుకున్నాం సెన్నా అనేది లాక్సేటివ్ అని. సెన్నా ఈజ్ ఏ లాక్సేటివ్. ఇసబ్గాల్ లాక్సేటివ్, క్యాస్టర్ ఆయిల్ లాక్సేటివ్, అలో, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అలో, లాక్సేటివ్, రుబార్బ్ లాక్సేటివ్, పర్గేటివ్. సో ఈ విధంగా మనం ఫార్మకాగ్నసీ లో డ్రగ్స్ యొక్క యూజెస్ మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఇది ఫార్మకాగ్నసీకి సంబంధించింది. నెక్స్ట్ ఫార్మకాలజీకి సంబంధించిన ట్రిక్ చూద్దాం ఫ్రెండ్స్. ఫార్మకాలజీ. సో ఫార్మకాలజీలో కార్టికల్ స్టిమ్యులెంట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గ్జాంథెన్ ఆల్కలాయిడ్స్, టీ, కాఫీ ఎక్సెట్రా, ఆంఫిటమైన్, మిథైల్ ఫెనిడేట్, పిప్రడోల్. గ్జాంథెన్ ఆల్కలాయిడ్స్, ఆంఫిటమైన్, మిథైల్ ఫెనిడేట్, పిప్రడాల్. ఓకే, ఇవేంటిది కార్టికల్ స్టిమ్యులెంట్ కి ఎగ్జాంపుల్. సో వీటిని గుర్తుంచుకోవడం ఎట్లా అంటే, సో మనం మార్నింగ్ లేసి టీ తాగుతాం. ఎందుకోసం అంటే బ్రెయిన్ ని స్టిమ్యులేట్ చేయడం గురించి మార్నింగ్ టీ తాగుతాం. సో ఇది గుర్తుంటే ఆటోమేటిక్ గా కార్టికల్ స్టిమ్యులెంట్స్ గుర్తుంటది ఫ్రెండ్స్. ఓకే, మార్నింగే టీ తాగుతాం. సో టీ తాగుతాం, ఎప్పుడు తాగుతాం? మార్నింగ్ ఏఎంఏ తాగుతాం. పొద్దుగాల లేసి టీ తాగుతాం, పీపాల్ తాగుతాం. ఓకే, టీ మార్నింగ్ అంటే ఏఎం లో తాగుతాం, పీపాల్ తాగుతాం. ఎందుకోసం తాగుతాం అంటే కార్టికల్ స్టిమ్యులెంట్స్, సో స్టిమ్యులేట్ చేయడం. సో ఆ విధంగా మనం కార్టికల్ స్టిమ్యులెంట్స్ గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో కార్టికల్ స్టిమ్యులెంట్స్, సో మార్నింగ్ స్టిమ్యులేట్ చేయడం గురించి ఏఎంఏ, టీ తాగుతాం, ఏఎంఏ, పీపాల్ తాగుతాం. ఎందుకోసం అంటే స్టిమ్యులేట్ చేయడం గురించి. సో ఆ విధంగా మనం కార్టికల్ స్టిమ్యులెంట్ గుర్తుంచుకోవచ్చు. సో టీ బేట్ చేసుకొని గ్జాంథెన్ ఆల్కలాయిడ్స్, ఏ బేట్ చేసుకొని ఆంఫిటమైన్, ఎం బేట్ చేసుకొని మిథైల్ ఫెనిడేట్, పీపా బేట్ చేసుకొని పిప్రడాల్. టీ బేట్ చేసుకొని గ్జాంథెన్ ఆల్కలాయిడ్స్, ఏ బేట్ చేసుకొని ఆంఫిటమైన్, ఎం బేట్ చేసుకొని మిథైల్ ఫెనిడేట్, పీపా బేట్ చేసుకొని పిప్రడోల్. ఓకే, ఏంటికి ఎగ్జాంపుల్? స్టిమ్యులెంట్స్, కార్టికల్ స్టిమ్యులెంట్స్ కి ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోవడం కోసం టీ తాగుతాం, ఏం పొద్దుగాలే పీపాల్ తాగుతాం. ఓకే, సో ఈ విధంగా కార్టికల్ స్టిమ్యులెంట్స్ గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా క్లాసెస్ ఉండబోతున్నాయి. సో నియర్ బై, సో మనకి ఎక్కువ వీడియోస్ కూడా రావు. మీన్స్ మ్యాక్సిమం సబ్జెక్ట్స్ కి 3-4-5 వీడియోస్లలో మ్యాక్సిమం సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతూ ఉంటుంది. షార్ట్ టైం, సో 30 days లో మీ సిలబస్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. 30 days లో అయిపోతుంది, 30 days లోపల కూడా అయిపోతుంది. సో ఎక్కువ టైం ఏం తీసుకోను. 2 hours, 3 hours, 4 hours, 4 classes, ఒక్కొక్క సబ్జెక్ట్ కి 4 classes, 5 classes లో కంప్లీట్ అయిపోతుంది మీకు. ఇంకా ఇది చదువుకొని ఒక్కసారి మీరు ఏ రోజు క్లాస్ ఆ రోజు 1 hour, 2 hours ఉంటుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఏ రోజు క్లాస్ ఆ రోజు రివైండ్ చేసుకుంటే మీది ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ప్రిపరేషన్ అయితే అయిపోతుంది. సో మ్యాక్సిమం ఛాన్సెస్, ఓకే, మ్యాక్సిమం ఛాన్సెస్ అంటే మొత్తం చదవకుండా అందులో అన్ని కూడా షార్ట్ కట్ లో నేను విత్ ట్రిక్స్ చెప్తా. సో అది మీరు ఫాలో అయితే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 జాబ్ మీకు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఎవరైతే క్లాసెస్ విందాం అనుకున్నారో, కోచింగ్ లో జాయిన్ అవుదాం అనుకుంటారో, సో ఫీజు వచ్చేసరికి 10,000 ఫ్రెండ్స్. సో తక్కువే 10,000. సో 10,000 ఎక్కువ అని అనుకోకండి. సో క్లాసెస్ మొత్తం విన్న తర్వాత మీకు అర్థమైంది ఫీజు అనేది. సో మీకు జాబ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది ఈ ఫీజు అనేది చాలా తక్కువ అని. ఓకే, సో మాక్సిమం మీకు సబ్జెక్ట్ ఏ విధంగా అప్రోచ్ అవుద్దో ఆ విధంగా క్లాసెస్ ఉంటాయి. ఓకే, ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటారో ఫీజు 10,000 నెంబర్ 94 జాయిన్ అవుదాం అనుకుంటారో, క్లాసెస్ ఇందాం అనుకున్నారో వాళ్ళు ఈ నెంబర్ 9493466706 కి ఫోన్ పే చేయండి. ఈ మనీ పే చేస్తే సో ఆటోమేటిక్ గా క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఎంతమంది నియర్ బై 20 members అనుకుంటానా, 20 members వరకే చెప్తాను నేను క్లాసెస్. సో మిగతా వాళ్ళకి చెప్పాను 20 members. ఫస్ట్ 20 members ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం క్లాసెస్ చెప్తా. సో ఫీజ్ 10,000, 9493466706 సాంబా అని వస్తుంది. దీనికి ఫోన్ పే చేయండి. సో 20 members ఎందుకు అంటానంటే కాంపిటీషన్ మీన్స్
అందరూ రాస్తూ ఉంటారు. సో కాంపిటీషన్ తగ్గించడం గురించి 20 to 25 మెంబర్స్ అంతే చెప్తా, మిగతా వాళ్ళకి చెప్పాను. ఓకే, సో ఫస్ట్ ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కోచింగ్ చెప్తా. ఓకే, సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.